శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 189వ భాగము. రాముడి దుఃఖం చూసిన లక్ష్మణుడికి సుగ్రీవుడిపై తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. రామా, ఈ సుగ్రీవుడు మంచివాళ్లు పోయే మార్గంలో పోవడం లేదు. ఇతడికి ముందు చూపు మందగించింది. నువ్వు చూపిన అనుగ్రహానికి ప్రత్యుపకారం చెయ్యకుండా స్త్రీలోలుడై ప్రవర్తిస్తున్నాడు. నా కోపం తీవ్రతను అణచుకోలేకపోతున్నాను. అసత్య మార్గాన్ని ఎంచుకున్న సుగ్రీవుణ్ణి ఇప్పుడే వధిస్తాను. వానర వీరులతో కలిసి అంగదుడు సీతాన్వేషణ చేస్తాడు అన్నాడు. లక్ష్మణుడి కోపాన్ని చూసి రాముడు తన బాధనంతటిని ఉన్నదున్నట్లు తమ్ముడి ముందు చెప్పి పొరపాటు చేశాననుకున్నాడు. అతన్ని వెంటనే శాంతింపజేయాలనుకున్నాడు. అతన్ని అలాగే వెళ్ళనిస్తే నిజంగానే సుగ్రీవుణ్ణి వధించేలా ఉన్నాడు. బాగా ఆలోచించి లక్ష్మణుని అనునయించి అతడి కోపం తగ్గేలా మాట్లాడాడు. లక్ష్మణ, సుగ్రీవుడు చెప్పిన రోజుకి రాకపోవడమనే చిన్న తప్పు చేశాడు. అంత మాత్రం చేత అతడి మీద ఇంత కోపం తెచ్చుకోకూడదు. కోపాన్ని వివేకంతో అణుచుకున్నవాడే గొప్పవాడు. అతడితో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుని మన పూర్వ స్నేహాన్ని మనసులో పెట్టుకుని మంచి మాటలతోనే కర్తవ్యం జ్ఞాపకం చెయ్యి. రాముడి అనునయంతో లక్ష్మణుడి కోపం కొంత తగ్గింది. కానీ తీవ్రత ఏమీ తగ్గలేదు. కిష్కింధకు వెళ్లే చక్కని మార్గమున్న దగ్గరగా ఉన్న అడ్డదారిలో వెళ్ళాడు. కోపంగా పడుతున్న అడుగుల కింద కొండరాలు ఘటీలుమంటూ పగిలిపోతున్నాయి. చేతి కిందన చెట్ల కొమ్మలు విరిచేస్తున్నాడు. భూమి అదిరిపోయేలా నడుస్తూ కిష్కింధ చేరాడు. ఆ నగరమంతా వానర సైన్యంతో నిండి ఉంది. ఆయుధాలు ధరించి కోపంగా అడుగులు వేస్తూ వస్తున్న లక్ష్మణుణ్ణి చూసి ఆ వానర వీరులు పెద్ద పెద్ద వృక్షాలు, బండరాళ్ళు ధరించి లక్ష్మణుడికి ఎదురు వెళ్లారు. వారిని చూస్తూనే లక్ష్మణుడి కోపం రెట్టింపు అయ్యింది. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి, పెదాలు వణకసాగాయి. రౌద్రరూపంతో యుగాంతకాలంలో మృత్యుదేవతల తమ వైపే వస్తున్న లక్ష్మణుణ్ణి చూసి వానరులు తలోదిక్కుకి పారిపోయారు. ఈలోగా కొందరు వానర శ్రేష్ఠులు సుగ్రీవుడి మందిరానికి పరుగు పరుగున వెళ్ళి లక్ష్మణుడు కోపంతో రగిలిపోతూ వస్తున్నాడని చెప్పారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.